హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండో. ఇది వచ్చేసి ప్లేమోర్ అని ఒక ప్లే ఏరియా అండి. ఇక్కడ మన వైజాగ్ విఐపి రోడ్లోని వెస్ట్ సైడ్ పైన అనమాట. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. వెరీ నైస్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి మనకి ఒక 5th మంత్ అంటే 5 మంత్స్ అవుతుందండి పెట్టి. ఇక్కడ మనకి మామూలుగా మాల్స్లో అక్కడ టాప్అప్ చేసుకునే కార్డ్స్ ఉంటాయి కదా, సో అలాంటి కార్డ్ సిస్టమ్ అనమాట ఇది. అంటే ఇప్పుడు జనరల్గా ప్లే ఏరియాస్ అనగానే 1 hour కింద 2 hours కింద అని చెప్పేసి చాలా ప్లేసెస్లో ఇక్కడ పెడుతూ ఉంటారు, సో పిల్లలు ఆడుకునే అలాగా. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే కార్డ్ సిస్టమ్ పెట్టేశారు. అన్ని రకాల గేమ్స్ పిల్లలు ఆడుకునే ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే సాఫ్ట్ ప్లే ఏరియా, ఇంకా శాండ్ పిట్ ఏరియా అనమాట. ఎక్కడైనా సరే మనకి వెళ్ళామంటే సాఫ్ట్ ప్లే ఏరియా అనగానే వాళ్ళకి హ్యాండ్కి ఒక ట్యాగ్ లాగా వేసి అది ఓన్లీ 1 hour లిమిటేషన్, లేకపోతే 1.5 hour, లేకపోతే 1/2 hour లిమిటేషన్ అని చెప్పి పెడతారు. బట్ ఇక్కడ అలా కాదండి. అది బ్యాండ్ ఉన్నంత వరకు కూడా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా మళ్ళీ ఆడుకునే అవకాశం ఉందన్నమాట. నాకు అదైతే చాలా నచ్చింది. ఇది వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు, వెరీ సాఫ్ట్ శాండ్ లాగా అనమాట. దాంతో మనం షేప్స్ అవి చేసుకునేలాగా అక్కడ అవకాశం ఉంది. ఇది నేను చెప్పాను కదా శాండ్ పిట్ అనేసి, సో అది శాండ్ పిట్ అనమాట. ఇక్కడేమో మళ్ళీ మనకి నార్మల్గా ఈ లక్తో ఆడే గేమ్స్ ఉంటాయి కదా కొన్ని, సో అలాంటి లక్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది శాండ్ పిట్ ఏంటంటే మనకి డైరెక్ట్ శాండ్ ఉండదు కానీ చిన్న చిన్న మార్బుల్స్ లాగా ఉంటాయి అనమాట. నాకు అది చాలా నచ్చుతుంది ఆ ఏరియా. ఎందుకంటే అక్కడ వాళ్ళు శాండ్తో ఆడుకునేలాగా బకెట్స్, అది వేసుకోవడానికి మనకి ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్ లాగా, శాండ్లో ఆడుకునే ఇన్స్ట్రుమెంట్స్, సో అన్నీ కూడా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తున్నారు. ఏదో ఆల్రెడీ ఉన్నది హీట్ చేసి ఇవ్వకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తున్నారు అనమాట. సో అది చాలా నచ్చింది నాకు. ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా 50 to 250 రేంజ్లో ఉన్నాయి. కార్డ్ స్వైప్ చేసి మీరు ఆడుకోవచ్చు. అలాగే సేమ్ మనకి వన్ టైం వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ ప్లే ఏరియాలో 250 రూపీస్ అండి. సో ఆ ఏరియాలోనే మనకు ట్యాగ్ వేసాక అదే ట్యాగ్తో మనం మన శాండ్ పిట్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఆ రెండింటికి సేమ్ ట్యాగ్. అలాగే మనకి ఏంటంటే ట్రాంపులిన్ ఉంది, చిన్నపిల్లల ట్రాంపులిన్, అందులో కూడా 50 రూపీస్. అది దాంట్లో కూడా ఒక ట్యాగ్ అనమాట. అది కూడా మీరు బయటకు వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. అలాగా ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే కంటిన్యూస్గా ఒక 1/2 hour వాళ్ళు ఒక దగ్గరే ఉండి ఆడండి అంటే వాళ్ళు బోర్ అయిపోతారు. ఎందుకంటే మిగతా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు. సో అలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఎందుకంటే ఎటువంటి లిమిటేషన్ లేదు, వాళ్ళకి అన్లిమిటెడ్ టైం వరకు వాళ్ళు ఆడుకోవచ్చు. సో మేము వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 hours స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత వచ్చి ఇంకా కొంచెం అంటే టైర్డ్ అయిపోయారని చెప్పేసి అక్కడే కొంచెం శాండ్విచెస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తినేసి మళ్ళీ అప్పుడు ఇంటికి వచ్చేసాం అనమాట. సో వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. అండ్ అందరికీ నేను సజెస్ట్ చేస్తాను ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం చాలా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వైప్ చేయకుండా ఇలాంటి రైడ్స్కి వన్ పర్సన్కే స్వైప్ చేశారు. 6 మెంబర్స్ని కూర్చోబెట్టారనమాట. సో నాకు ఎక్కడ కూడా అంటే జనరల్గా మనం ఏమనిపిస్తుంది అంటే ఇంతమంది వెళ్తున్నాము, అంతమందికి స్వైప్ అనగానే మనకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, ఆల్రెడీ ఇలాగో తిరుగుతోంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. సో వాళ్ళకి అదే ఆలోచన వచ్చిందో మరి రీసెంట్గా పెట్టారని అలాంటి ఆప్షన్ ఇస్తున్నారేమో తెలియదు, కానీ ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ. మేము అందరం ఒకసారి ఒక స్వైప్తో అందరినీ ఎక్కించగలిగాము. సో దట్ వాజ్ అ లవ్లీ థింగ్. నాకైతే ఎక్కడా కూడా అయ్యి బాబోయ్ ఇంత అనిపించలేదు. అంత నీట్గా అండ్ ఆర్గనైజ్డ్గా అనిపించింది. ఎక్కడికక్కడ హెల్పర్స్ ఉన్నారు. సో మీరు అందరూ కూడా వెళ్ళి ట్రై చేయండి. పిల్లలకి సమ్మర్ వెకేషన్లో చాలా మంచి ప్లేస్ ఇది మాత్రం. ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో దేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.